హియర్ వి స్టార్ట్ విత్ ఎఫీసీలో దేవుడు అంటాడు నువ్వు మొదటి ప్రేమని విడిచిపెట్టావు. నెక్స్ట్ మనం చూస్తున్నాము ఎక్కడ ఏ సంఘానికి వచ్చారో స్మరణ, సహించు. వారితో దేవుడు అంటున్నాడు ఓర్చుకో. దాని తర్వాత పెరుగుమ. దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు బిలాము బోధ, నికోలాయితల బోధను ఎంటర్టైన్ చేస్తున్నావు, తప్పుడు బోధనలు ఎంటర్టైన్ చేస్తున్నావు. నెక్స్ట్ మనం చూస్తున్నాము తుయితేరా సంఘము. దేవుడు అంటున్నాడు ఇదిగో యెజబెల్ అనే ఆ స్త్రీని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. అక్కడ నుండి వి కమ్ టు దిస్ చర్చ్, సార్దిస్ సంఘం. సార్దిస్ అంటే ధనవంతుల స్థలము, సార్దిస్ అంటే కోట, క్షేమం కలిగిన స్థలము. సార్దిస్ అంటే అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోవచ్చురా, అది బ్రతుకు అనుకున్నవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ సైరస్ అనే వ్యక్తి, ఆ వీరుడు, ఆ ఎంపరర్ దాన్ని దాడి చేస్తానికి వెళ్ళి చుట్టుముట్టాడంట. మనుషులు లోటుకు వెళ్తానికి లేదు, బయటకు వస్తానికి లేదన్న రీతిగా. సో ఆ ప్రాంతం అంతా సీజ్ చేసి శత్రువు ఎలాగ వారిని దాడి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎలాగ లోపలికి వెళ్ళాలో తెలియలే. ఎందుకంటే అంత పైకి ఎక్కేటప్పటికి వారు ఓడించేస్తారు, చంపేస్తారు. వాట్ ఈస్ ద వే, హౌ కెన్, ఎట్లా అసలు పైకి ఎలాగ వెళ్ళాలి అనే ప్లాన్లో వారు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక రాత్రి అంట ఈ కోట పైన ఉన్న సైనికుడు పైనుండి కింద తొంగి చూస్తున్నాడంట. తొంగి చూస్తూ ఏమైందంట, ఆయన హెల్మెట్ కింద పడిందంట. ఆయన ఏం చేశాడంటే తిన్నగా సైలెంట్గా దీపం తీసుకుని కిందకి దిగి వెళ్ళిపోయాడంట. ఎక్కడ దిగి వెళ్ళాడంట, ఆయన హెల్మెట్ తీసుకుంటాను పైన కోట నుండి దిగి వెళ్ళి హెల్మెట్ తీసుకున్నాడంట, తలపైన పెట్టుకుని కట్టుకున్నాడంట. మరలా దీపం తీసుకుని పైకి వచ్చి ఆయన ఎట్లా రావాలో దూరం వచ్చాడంట లాట్కి. కానీ అక్కడ శత్రువులు చూస్తూ ఉన్నారంట ఎట్లా దూరదామని. అందులో ఒక సైనికుడు చూశాడంట, అదుగో దిగుతున్నాడు చూడు, అదుగో దీపం వెళ్తాను చూడు, అదిగో ఆ దీపం పట్టుకునే దిగుతున్నాడు చూడు, అదిగో తీస్తున్నాడు చూడు, తలకాయ పెట్టుకున్నాడు చూడు, మళ్ళీ పైకి వెళ్తున్నాడు చూడు, అదిగో అక్కడ ఉందరా మ్యాప్. పట్టాడంట దాన్ని బేస్ చేసుకుని సీజర్ ఏం చేశాడంటే మామూలు సైనికులందరినీ ఒక సైడ్ పంపించి పట్టణాన్ని డైవర్ట్ చేశాడంట. ఎక్కడైతే దారి ఉందో ఆ దారి దగ్గర మాత్రం ఎవరు కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళి మొత్తానికి యుద్ధానికి వెళ్ళినట్టు చూపించాడంట. అందరు ఫోకస్, పట్టణంలో ఉన్నవారు ఫోకస్ అంతా అటువైపు వెళ్ళి పోరాడుతూ ఉంటే వెనక నుండి వీరుల్ని, అసలైన వీరుల్ని వెనక నుండి పంపించి ఎక్కడైతే దారి చూపించారో అక్కడ దూరి ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు. కానీ 300 సంవత్సరముల తర్వాత మరలా హిస్టరీ రిపీట్. వీళ్ళు ఓడిస్తానికి పర్షియన్లు వెయిట్ చేశారంట ఎట్లా పట్టాలరా అని. వారు ఎదురు చూస్తూ ఉన్నదప్పుడు ఏం జరిగిందంటే సడన్గా వారు నోట్ చేశారంట వల్చర్స్, రాబందులు ఒక ప్రాంతంలో మాత్రం కిందకి వెళ్తాం, మరలా పైకి వెళ్తాం, కిందకి వెళ్తాం, ఎందుకు అక్కడికే వెళ్తున్నాయి అని వారు పరీక్షించినప్పుడు వారు గ్రహించుకున్నారు, ఓహో చచ్చిన వారిని అక్కడ పడేస్తున్నారనమాట. అదే సమయంలో అక్కడ పెద్ద సెక్యూరిటీ లేదనమాట. సో అది వారి వీక్ పాయింట్ అనమాట. వారు కూడా మరలా అదే స్ట్రాటజీ వాడి వాళ్ళని డైవర్ట్ చేసి ఎక్కడైతే వీక్ అక్కడి నుండే పర్షియన్స్ పైకెక్కి ఆ పట్టణాన్ని మరలా జయించారు. సో సార్దిస్కి ఒక మచ్చ పడింది. ఏంటంటే ఒక్కసారి వారు మోసం చేయబడి వారిని ట్రాప్ చేసి వారిని పట్టారు. రెండోసారి కూడా బుద్ధి రాలేదు, రెండోసారి కూడా మరలా అలాగనే అయింది. సో ఆ పట్టణంలో ఏం జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు దేవుడు వారికి పట్టణానికి పత్రిక రాస్తూ ఏమన్నా రాస్తున్నాడంటే ఈరోజు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ హిస్టరీ తెలిసిన తర్వాత మీకు అక్కడ ఏముందో అర్థమవుతుంది. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి ప్రభు, 3rd chapter 2nd verse. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, జీవించుచున్నావన్న పేరు అంటే నీకు రెప్యుటేషన్ ఉంది కానీ నీవు మృతుడవే, నీవు చచ్చిన వ్యక్తివే. గో హెడ్. నీ క్రియలు నా దేవుని యొద్ద సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై. ఇప్పుడు చూడండి 2వ వచనం చూస్తే జాగరూకుడవై, బీ వాచ్ఫుల్. బీ వాచ్ఫుల్. ఏదైతే క్రాక్స్ ఉన్నాయో, ఏదైతే ఇరిగుందో, ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే చచ్చిపోయే పరిస్థితులు ఉందో దాన్ని భద్రపరచు. ఇక్కడ ఈ సంఘంతో చూసినప్పుడు ఒకే సంఘం కానీ వ్యత్యాసమైన ప్రజలు ఉన్నారు. ఈ సంఘం అంటారు చరిత్రలో ద రిచెస్ట్ చర్చ్ అంట. ఎందుకు రిచెస్ట్ చర్చ్? ఆ సంఘానికి అక్కడ శ్రమలు లేవు,
ఎందుకంటే హిస్టరీ చెప్తుంది, హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. ఆఫ్టర్ కాన్స్టంటైన్ అనే ఎంపరర్ ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారాడో, తన తల్లి హెలీనా ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని పొందుకుందో, తన భార్య ఎప్పుడైతే దేవుని దర్శనాలు పొందుకుందో, ఎప్పుడైతే హెలీనా వారి తల్లిగారే ఈరోజు యెరూషలేముకి వెళ్తే మీరు చూడగలిగిన ప్రతి యేసు ప్రభు స్థలాలు ఏదైనా మిగిలిందంటే దాన్ని కనిపెట్టి, ఎందుకంటే ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ 300 years ప్లస్ 300 AD తర్వాత వాళ్ళ తల్లిగారు రక్షించబడిన తర్వాత తాను వెళ్ళి యేసు ప్రభు వండిన స్థలము, నివసించిన స్థలము, అక్కడ ఈరోజు యెరూషలేముకి వెళ్తే మీకు కనబడేది ఏదైనా సరే ఆవిడ వెతికి 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 ఆ స్థలాన్ని పాయింట్అవుట్ చేసి అక్కడ ఒక ఆలయాన్ని కట్టించింది. సో అది ఒక గుర్తుగా. సో ఆ రీతిగా సువార్త వచ్చిన తర్వాత అంతవరకు నువ్వు క్రైస్తవుడుగా చంపేస్తా. కానీ కాన్స్టంటైన్ ఎంపరర్ ఎప్పుడైతే రక్షించబడ్డాడో తను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి తెలుసా? తప్పనే అంట. ఏంటి తెలుసా? ఒక లా పాస్ చేశాడు. ఏమన్నా లా పాస్ చేశాడంటే, నువ్వు క్రైస్తవుడు అయితేనే నీకు ఉద్యోగం. వింటానికి బాగుంటుంది. నువ్వు క్రైస్తవుడు అయితేనే వ్యాపారం చేయగలుగుతావు. నువ్వు క్రైస్తవుడు అయితేనే నీ గవర్నమెంట్ జాబ్, అంటే ఎంపరర్ దగ్గర రోమ్లో జాబ్స్. నువ్వు క్రైస్తవుడు అయితేనే నీకు ఈ ప్రివిలేజెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏమన్నాడు, ప్రతి ఒక్కరు క్రైస్తవులు అయిపోవాల్సిందే అని లా పెట్టాడు. సో ఏంటానికి మంచిది కదండి, అది మత మార్పిడి, అది రక్షణ కాదు. ఎవరిని యూ కెనాట్ చేంజ్ బై ఫోర్స్, యూ షుడ్ నాట్. అరే ఎంపరర్ నువ్వు క్రైస్తవుడు అయిపోవాల్సిందే అని లా పెట్టేలాగుంటే దేవుడు చెప్పలేడా? ఒరే మీరందరూ క్రైస్తవులు అవ్వాల్సిందారా అని దేవుడు పెట్టలేడా? ఏ ఎంపరర్ కన్నా మించిన అధికారం దేవుడికి లేదా? దేవుడు అంటున్నాడు, జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. చాయిస్ ఇస్ యోర్స్. నీవు రక్షించబడాలి, ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుని ఆశ. ఇక్కడ కూడా చూస్తే నీకు సమయం ఇస్తున్నాను, మారు మనసు పొందని అంటాడు అన్ని సంఘాలకి, ఆల్మోస్ట్ అన్ని సంఘాలకి నువ్వు రక్షించబడి రిపెంట్ రిపెంట్ రిపెంట్. వై కాంట్ గాడ్ ఫోర్స్ యూ షుడ్ డూ దిస్ ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్ దేర్. ఒక్కరోజు ఉంచానని చెప్పేచ్చుగా. కానీ కాన్స్టంటైన్ చేసిన కార్యం ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాల్సిందని రూల్ పెట్టేశాడు. కానీ రక్షణ లేని క్రైస్తవత్వం ఏమైనా ప్రయోజనం ఉందా? యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్, గెట్ వన్ విత్ గాడ్, సీక్ పీస్ విత్ గాడ్, గెట్ ఇన్ టు ద కవెనెంట్. నిబంధన లేనిది క్రైస్తవుడు లేడు. నా రక్తము త్రాగని వాడు, నా శరీరము తినని వాడు నా పాత్రుడు కానేరుడు అని యేసు ప్రభువు చెప్పాడు. ఎవరన్నా మార్చగలరా? సో ఆది సంఘానికి ఏమైందంటే, అంతసేపు నువ్వు క్రైస్తవుడువా, నీకు వ్యాపారం లేదు. అంతవరకు నువ్వు క్రైస్తవుడువా, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నీకు ఇల్లు లేదు, నీకు వాక్యం లేదు, నీకు ఆనందం లేదు, నీకు గౌరవం లేదు, నీకు హెచ్చింపు లేదు, ఏమీ లేదు. బాధ బాధ బాధ. సడన్గా రాత్రికి ఒక ఎంపరర్ మార్చాడు. ఏమన్నాడు? అందరూ క్రైస్తవులు అవ్వాల్సిందే. క్రైస్తవుడా నీకే టైటిల్ ఎక్కువ, నువ్వు ముందు నుంచి క్రైస్తవుడు, నువ్వు గనుడివి, డామ్ డూము. ఇంకా నెక్స్ట్ అనుకుంటానండి, సడన్గా క్రైస్తవులకి ఏమైపోయి ఉంటుంది అనుకుంటానండి. దేవుడు మా మొరను ఆలకించాడు. చూసి శ్రమలు ఉన్నంత కాలము సువార్త ఎంతో వేగంగా ప్రబలింది. శ్రమలు ఉన్నంత కాలము ఉన్న క్రైస్తవులు సాలిడ్ ఉన్నారు, విశ్వాసులు బలముగా నిలబడ్డారు. శ్రమలు ఉన్నంత కాలము దేవుడు సూపర్ అని చెప్పాడు. శ్రమలు ఎప్పుడైతే పోయాయో ఏమయ్యారు తెలుసా? సోమరోళ్ళు. అడిగాడు ఎవడున్నాడు? ఎవడు తరుగుతాడు? నేనే రాజా. ఇట్ ఈస్ ఫైన్. వారు ఆచార రీతిగా చూస్తే ఘనంగా కనబడ్డారంట. రిచువల్స్ వేర్ మోర్. కాన్స్టంటైన్ లాంటి ఎంపరర్ చూసినప్పుడు రోమ్ లాంటి ప్రాముఖ్యమైన రోమ్, ఆ రోమ్ని ఎవరి చేతుల్లోకి అప్పచెప్పారు తెలుసా? బిషప్ చేతుల్లోకి అప్పచెప్పారు. అనుకుంటానండి, సడన్గా ప్రైమ్ మినిస్టర్ వచ్చి పాస్టర్ బిషప్ చేతిలోకి ఇదిగో ఈ దేశాన్ని నడిపించని అప్పచెప్పిపోతున్నాడు. ఏమవుతుంది? తలకిందలు అవుతుంది. ప్రవక్త రాజు బైబిల్లో క్లియర్గా ఉంది.
ప్రవక్త పని చేయనే, రాజు పని వద్దు. రాజు అభిషేకం వేరు, రాజు పని చేయనే. లెట్ ద కింగ్ స్టాండ్ యాజ్ అ కింగ్, ప్రాఫిట్ యాజ్ అ ప్రాఫిట్. ఇఫ్ యూ జస్ట్ క్రాస్ లైన్స్ యూ వుడ్ లూజ్ క్వాలిఫికేషన్. మనం చూస్తాము సౌలు రాజు ఎందుకు తునీకరించబడ్డాడు? దేవుని మాట చెప్పినట్టు చేయలే, ప్రవక్త ద్వారా ఇచ్చిన కమాండ్ని ఫాలో చేయలే. అది మాత్రం కాదు, బలి అర్పణకి సిద్ధపరిచినప్పుడు వెయిట్ చేస్తున్నారంట. ప్రవక్త లేట్ అయ్యాడంట. ప్రవక్త కొంచెం లేట్ అయ్యాడని రాజు ఏమన్నాడు తెలుసా? ఏ ప్రవక్త వచ్చి బలి ఇవ్వాలా? నేను కూడా బలి ఇవ్వచ్చు, నేను కూడా అభిషక్తున్నే, నేను కూడా చేయొచ్చు. ప్రవక్త వచ్చి చేయాల్సిన పని ఆయన బలి ఇచ్చాడంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? యు ఆర్ రిజెక్టెడ్. దాని తర్వాత ప్రవక్త వచ్చాడంట. వచ్చిన తర్వాత ఒకే మాట, దేవుడు నేను తుణీకరించాడయ్యా, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎప్పుడైతే మనం స్వతంత్రతను అడుగుతున్నామో, నిజంగా స్వతంత్రత కలిగిన బ్రతుకుతానికి ఆశపడుతున్నామా, లేకపోతే స్వార్థానికి బ్రతకాలని ఆశపడుతున్నామా? టుడే యు ఆర్ ఫ్రీ టు లివ్ హౌ యూ వాంట్. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ చోజన్? ఎందుకంటే ఈరోజు ప్రస్తుత దినంకి ఈ సార్దీస్ సంఘానికి చాలా కాంబినేషన్ ఉంది. వారికి డబ్బు ఉంది, బంగారం, బిజినెసెస్. అయ్యో, ఆ స్థలాలను ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ ఈరోజు కూడా ద రూవెన్స్లో యూ విల్ ఫైండ్ ద లైబ్రరీ, యూ విల్ ఫైండ్ ఆల్, అన్ని ఎఫీసీలో, స్మరణలో, ప్రతి పర్గంలో ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈరోజు కూడా చూస్తే జిమ్నాజియం చూస్తాము. జిమ్నాజియం అన్నదప్పుడు ఆ రోజుల్లో రోమన్స్ దేనికి వాడేవారు? వారి న్యూడిటీ, దేర్ మోడలింగ్, దేర్ ఫ్యాషన్, ఆల్ ఆఫ్ ది అడ్మైర్ బాడీస్ నేకెడ్నెస్. సో ఆ మొత్తం ఆ కార్యాలు, ఆ క్రియలు. అరే, క్రైస్తవత్వం వచ్చిందన్నావు, క్రైస్తవులు అవ్వాలన్నావు, మరలా ఇవి ఎట్లా ఉన్నాయి? అంత మాత్రం కాదు, అక్కడ చూసినప్పుడు మీరు గమనించవచ్చు, దాని వెనకాల బాత్ హౌసెస్ ఉన్నాయంట. లాస్ట్ వరకు వాడారంట. బాత్ హౌస్లు అంటే ఏంటి? ఈ రోజుల మాటలు చెప్పాలంటే క్లబ్లు కమ్ వీల్ డ్రింక్. బాత్ హౌస్లు అంటే స్నానాలు చేసుకుంటారంట, కలిసి అక్కడ మాట్లాడుకుంటారంట, అక్కడ బిజినెస్ డీల్ చేసుకుంటారంట. అందరు స్త్రీలు పురుషులు అంతా ఒక పక్క వ్యభిచారము, ఒక పక్క ఈ పిచ్చి పెంట కార్యాలు, ఈ అన్ని ఆల్ కామన్. అట్లా ఉండేది పరిస్థితి. కానీ దుఃఖకరమైన విషయము, యూదులేమి క్రైస్తవులేమి వారితో కాంప్రమైజ్ అవుతారు. వారు అనుకున్నారంట వారితో మాటలు, ఇదిగో మేము మిమ్మల్ని హింస పెట్టము, ఎందుకంటే మిమ్మల్ని ఇంతవరకు చంపాము, ఇప్పుడు మీరు మమ్మల్ని చంపేస్తారు, ఎందుకంటే ఎంపరర్ చెప్పాడు కదా. దిస్ ఇస్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐమ్ టెల్లింగ్. కానీ ఆ ప్రాంతానికి ఎలాగైపోయిందంటే, మేము ఒకరికొకరు చంపుకుంటాం కదా, లెట్స్ ఆల్ కమింగ్ టు అండర్స్టాండింగ్. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఒకటి, యూదుల ఆలయం, దట్ ఈస్ ద సినగాగ్. ఇంకోవైపు చూస్తే క్రైస్తవుల ఆలయము ఎక్కడుంది తెలుసా? అసలు ఎక్కడైతే ఆర్టిమస్ టెంపుల్ అని, అంటే అస్తరోత్ టెంపుల్, ఇంకో మాట చెప్పాలంటే, ఆ ఆలయము ఎక్కడైతే ఆ స్తంభము ఆ నేల ఉందో, అదే నేల పైన అదే స్తంభము పక్కన క్రైస్తవుల ఆలయం ఉందంట. అంటే ఏంటి? అక్కడ ఆరాధించేవారు అక్కడ ఆరాధిస్తారంట, ఇక్కడ ఆరాధించేవారు ఇక్కడ ఆరాధిస్తారంట, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారంట, అక్కడ బలులు ఇక్కడ వస్తాయంట, ఫుడ్ తిను, మేము ప్రేమతో పంపించాము, తిను. యు సీ, దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ ద కల్చర్. ఆ రీతిగా అంత కాంప్రమైజ్ అయిపోయి అంతవరకు నిలబడిన స్టాండ్, ఆ నిలబడిన విధానము, లేకపోతే ఉద్దేశ్యము అంత పోయింది. సో అలాంటి పరిస్థితులు ఉంది సార్దిస్. ప్రభు వారికి లెటర్ రాసేటప్పుడు ఇదిగో వారి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో చూడు, నీ పరిస్థితి ఎలా ఉంది చూడు, నువ్వు ఎలా ఉన్నావంటే, సార్దిస్ అన్న పేరుకి అర్థం ఏంటంటే దట్ విచ్ రిమైన్స్, ఇంకా మిగిలినది. ప్రభు అంటున్నాడు, అయ్యా ఆ మిగిలినది బలపరచు, ఆ మిగిలినది బలపరచు. సార్దిస్, నీ పేరు తగ్గట్టుగా మిగిలినది బలపరచు. ఒకసారి 2వ వచనం మళ్ళీ చదువుదామండి. నీ క్రియలు నేను ఎరుగున్నాను, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ. జీవించుచున్నావు అనే పేరు, అబ్బా ఎంత పెద్ద ఆలయము, ఎంత పెద్ద సంఘము, ఎంత పెద్ద సేవ, ఎంత పెద్దది రెప్యుటేషన్ అంట. రెప్యుటేషన్ ఒక మాట ఒకసారి అక్కడ ఆగుదాం. మెనీ పీపుల్ లైక్ టు లివ్ లైఫ్ ఆన్ రెప్యుటేషన్.
ఈ లోకంలో మనుషుడు కోరేదంతా రెప్యుటేషన్. నా గురించి ఏమనుకుంటున్నారు, నాకు పేరేంటి? చూసి రెప్యుటేషన్ అన్న మాట మీకు నేరుగా కొడుతున్నాను. ఆర్ యూ ట్రైంగ్ టు ప్లీజ్ లైఫ్ అండ్ విన్ రెప్యుటేషన్? వాట్ ఈస్ యువర్ రెప్యుటేషన్? ఈరోజు చాలామంది వి ట్రై టు విన్ రెప్యుటేషన్స్. ఇంకో మాటలో ప్రాక్టికల్గా చెప్పమంటారా, యూ లైక్ టు మేక్ స్టేట్మెంట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే యూ రియల్లీ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ, డోంట్ యూ? ఓ యా. వై డు యూ డ్రెస్? కొంతమందికి నిజంగా బ్రాండ్ పిచ్చి ఉండదు, కానీ ఎవరో మెప్పించాలి, అది వేస్తానే నాకు విలువ ఇస్తాడంట. కొంటావు. నీకు అవసరమా? అవసరం కాదు. నీ స్తోమత కాదు. నీకు తగిందా? నీకు తగింది కాదు. కానీ వాళ్ళు నన్ను ఈ బ్రాండ్లో చూసి, యు వాంట్ విన్ ద రెప్యుటేషన్. యూఆర్ ప్లీజింగ్ పీపుల్. గివ్ మీ దిస్ వాల్యూ. ఐఎమ్ ఆస్కింగ్ యూ, who are you trying to please? What is the reputation you got? మీ పక్క వాళ్ళు ఏమని అనుకోవాలి, మీ కొలీగ్స్ ఏమనుకోవాలి? Is it all about winning reputation? You see, reputations will fade away. ఒకరోజు నీ గురించి గనుడుగా అనుకున్నా, ఇంకో రోజు నువ్వు దరిద్రుడు అన్నదప్పుడు నీకు విలువ. ఎందుకంటే జీవితంలో అందరూ పైకి కిందకి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యు ట్రైంగ్ టు లివ్ లైఫ్, సస్టైన్ యువర్ లైఫ్ ఆన్ రెప్యుటేషన్ ఇస్ నాట్ గోనా హెల్ప్. ఈరోజు బ్రతుకున్నామని ఆర్భాటము. ఈ సార్దిస్కి అదే పేరు. బ్రతుకున్న సంఘం అని పేరంట, కానీ చచ్చిన వారు. దేవుడు అంటాడు, ఇదిగో మీ సంఘం కూడా అలాగనే ఉంది. పేరుకు బ్రతుకున్నారు, వండర్ఫుల్, గొప్ప పేరు, కానీ లోపల శక్తి ఉందా? లేదు. ఏమైనా చేయగలుగుతావా? లేదు. ఆత్మ కార్యం ఏమైనా ఉందా? లేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేడు. పరిశుద్ధాత్మ లేని సంఘములండి చచ్చిన సంఘములండి. మార్కెట్. ఆత్మ కార్యము లేని, ఆత్మ శక్తి లేని, ఆత్మ సన్నిధి లేని, ఆత్మ ఒప్పింపు లేని సంఘములన్నీ చచ్చినవే. ఈరోజు కొంతమంది ఉన్నారులే పరిశుద్ధాత్మ అంటే జస్ట్ ఎగిరేస్తామని. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారంగా బ్రతుకుతున్నాడు అనే వ్యక్తి ఫలించాలి. దెర్ హ్యాస్ టు బి ఫ్రూట్. ఏంటి ఆత్మఫలం? ఏమనగా గలేషియన్స్ 5:22 verse. Come on, ready. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అదంట ఆత్మఫలం. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్ డిడ్ంట్ సే ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. అక్కడ చదువుతా ఆత్మ ఫలము అని ఉంది, ఫలములు అని లేదు. ఇట్ ఇస్ నాట్ ప్లూరల్. కానీ ఆ ఫలములో ఇవన్నీ ఉంటాయంట. అంటే ఫ్రూట్ ఒకటే, ఆ ఫ్రూట్లు ఇవన్నీ ఉంటాయంట. ఇవన్నీ కలిపితే ఒకటంట. ఎప్పుడైనా పామగ్రానైట్ తిన్నారా? ఒలిచారా? బయటకు ఒకటే, ఒలిస్తే లోపల గింజలు చాలా ఉంటాయి. ఆరెంజ్ కట్ చేయి, లోపల పార్టిషన్ చాలా ఉంటాయి. సో ఆత్మ ఫలం అన్నప్పుడు ఇమాజిన్ అన్ ఆరెంజ్, ఇట్ హ్యాస్ టు బి ఆల్ టుగెదర్. సగం ఆరెంజ్ సగం పెరిగింది అనుకో, మంచి ఆరెంజ్ అది పాడైపోయింది, చెడు ఫలం. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది గుడ్ ఫ్రూట్ అండ్ బ్యాడ్ ఫ్రూట్. ఎక్కడన్నా చెడు ఫలం ఫలించకపోతే తప్పే, చెడు ఫలం ఫలిస్తే ఇంకా తప్పే. మంచి ఫలం ఫలించాలంట. ఆ మంచి ఫలం ఏంటన్నప్పుడు ఈ స్వభావం వచ్చి, దీస్ ఆర్ క్యారెక్టర్. దిస్ ఇస్ అ క్యారెక్టర్ ఇన్ మ్యాన్. ఒక హృదయంలో మనుషుడు కలిగి ఉండాల్సింది. నిజంగా పరిశుద్ధాత్మ లేకపోతే ఈ ఫలము లేదు. ఎందుకంటే ఇది ఆత్మ ఫలము, ఆత్మ ద్వారంగా మాత్రమే ఫలించగలిగింది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటప్పుడు లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్, మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్యారెక్టర్, ఆ ప్యాటర్న్. మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ రియలీ హ్యావ్ లైఫ్? ఆచారాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రిచువల్స్ ఈరోజు ఎంతగానో మనుషుని పాడు చేస్తుంది. ఈరోజు సార్దిస్ సంఘానికి చెప్పిన మాట మనం ధ్యానిద్దాము. డోంట్ లివ్ ఆన్ రెప్యుటేషన్. డోంట్ టాక్ అబౌట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో ప్రార్థన చేశాను, నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగేదంటే అన్న కథలు వద్దు. ఈరోజు ప్రార్థన చేస్తే ఏంటి? ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంటున్నాడా? ఎప్పుడో కాదు, ఎప్పుడో పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? లేకపోతే చచ్చిన సంఘంగా ఉన్నావా? టెస్ట్ యువర్ సెల్ఫ్. దయచేసి స్థలంలో ఉంచుతామా, ప్రార్థన చేసుకోదమ్మా.
ఈరోజు దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, నిలిచి ఉన్నవాడివి పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉండి దేవుడు మనల్ని లేపాడు. ఈరోజు శోధన లేదని, ఈరోజు పోరాటం లేదని, ఈరోజు శ్రమ లేదని, ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయని దేవుని మర్చిపోయావా? ఒకప్పుడు శ్రమల్లో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు కుటుంబ సమస్యల్లో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు ఒంటరితనంలో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు చచ్చిపోదామన్న నిరుత్సాహ పరిస్థితుల్లో దేవుని దగ్గరగా చేరేవేమో. ఈరోజు అన్నీ బాగున్న తర్వాత దేవుని విడిచిపెట్టావా? ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉందేమో, ఈరోజు ఉందా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడండి, మర్చిపోవద్దు. ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు. నువ్వు ఏం విన్నావో మర్చిపోవద్దు. నువ్వు విన్నదాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో దేవునితో చెప్పండి, ఇదిగోయ్యా నా జీవితాన్ని నీ చేతులకు ఇస్తున్నానయ్యా. చేతుల పైకెత్తో దేవునితో చెప్పండి, దేవా నా జీవితాన్ని నీ చేతులకు ఇస్తున్నానయ్యా. ఈ సమయం నోరు తెరిచి ప్రార్థన చేస్తాం ప్రారంభించండి. ఇంతసేపు మనసులో ఆలోచించారు, పరీక్షించారేమో. ఇట్ ఇస్ టైమ్ యూ సరెండర్. లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. నన్ను బలపరచు ప్రభా, నన్ను సరిదిద్దు ప్రభా, నన్ను సరిచేయ ప్రభా, నా జీవితాన్ని మలచు. అడగండి, దేవాన్ని ఆత్మను నా పైన కుమ్మరించయ్యా. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. నీ ఆత్మ నా పైన కుమ్మరించు ప్రభా, కుమ్మరించయ్యా. నీ ఆత్మను కుమ్మరించయ్యా. నన్ను జీవింపజేయ, నన్ను జీవింపజేయ ప్రభువా. నాకు శక్తి దయచేయ్యా. శోధనలు జయించే శక్తి దయచేయి, పాపాన్ని ఎదిరించే శక్తిని దయచేయి, పాపపు మార్గాన్ని విడిచే శక్తి దయచేయి. పరిశుద్ధాత్మ లేని జీవితములు చచ్చిన జీవితములే. పరిశుద్ధాత్మ లేని బ్రతుకులు చచ్చిన బ్రతుకులే. ఏంటిది నీ జీవితంలో జీవం లేని కార్యాలు? ఏంటిది నీ జీవితంలో చచ్చిన స్థితులు? ఈరోజు లేపగలిగింది జీవాత్మే, పరిశుద్ధాత్ముడే. జీవాత్మ నాలో రాయ్యా, నన్ను నింపయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను లేపయ్యా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా. అడగండి, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్. చెప్పండి, ప్రభు నేను తెలిసి చేసిన తప్పులను క్షమించయ్యా. నేను తెలియక అజ్ఞానంలో చేసిన పాపాలను క్షమించు ప్రభా. నాకు అవసరం నెమ్మది దయచేయ, విడుదల దయచేయ, నా దీపాన్ని వెలిగించేయ. కొండపైన పట్టణంగా వెలిగే జీవితం నాకు ఉండాలి ప్రభా. చచ్చిన బ్రతుకు నాలో ఉండడం వద్దయ్యా, చచ్చిన జీవితం నాలో ఉండడం వద్దయ్యా. ప్రతి ఒక్కరి జీవితాన్ని చూడు ప్రభా. ఎవరు ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఎరుగున దేవుడు. ఇక్కడ చచ్చిన వారు వద్దు ప్రభా, దయచేసి చచ్చిన బ్రతుకులు వద్దు ప్రభా. మాకు చచ్చిన జీవితంలో వద్దు, శక్తి లేని వారు వద్దు, ఎప్పుడో రెప్యుటేషన్ వద్దు ప్రభా. ఈ రోజు మేము ప్రార్థన చేస్తాను వినాలయ్యా, అంతేనయ్యా మాకు కావాల్సింది. నువ్వు ప్రార్థన వింటే చాలు ప్రభా. నువ్వు ఏదైనా తగిన సమయంలో జరిగించే దేవుడు దేవా. నీతో మేము సరిగా ఉండాలి. లోకంతో రాజీ పడే బ్రతుకు మాకు వద్దు ప్రభా. కాంప్రమైజ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ దేవా. నువ్వేమనుకుంటున్నావో ఆలోచించాలయ్యా. నీకేది అంగీకారం అది చేయాలి ప్రభా. నీ చిత్తం ఏదో అది తెలుసుకునే బ్రతకాలి ప్రభా. నీ సాక్షిగా జీవించే జీవితం ఇక్కడ ఉన్న మంత్రకు దయచేయ్యా. వేషధార బ్రతుకు మాకు వద్దయ్యా. వేషధారను అసహించుకున్న దేవుడు ఏడు. నీకు అసహ్యంగా మా జీవితాలు మారకూడదు ప్రభా. హిపోక్రటికల్ లైఫ్ మాకు వద్దు ప్రభా. బయట ఒక రీతిగా, ఆలయంలో ఒక రీతిగా, ఇంట్లో ఒక రీతిగా, కుటుంబంలో ఒక రీతిగా, ఆలయంలో ఒక రీతిగా, భక్తు పరులుగా ఆలయంలో వేషధారణ వద్దు ప్రభా. మా బ్రతుకుల్లో లోపల నుండి బయటకు మార్చేయ. ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్. మమ్మల్ని కడిగయ్యా, సంపూర్ణంగా కడుగు. మమ్మల్ని లోపట కడుగు, బయట కడుగయ్యా. నీ రక్తం దగ్గర ఉన్న మమ్మల్ని అందరినీ కడిగయ్యా. దేవ, జీవాత్మ నీవే, జీవానిచ్చే రువా ఎలోహిం నువ్వేనయ్యా. నా ఆత్మను కుమ్మరిస్తానన్నావయ్యా.
వాగ్దానం చేసావయ్యా నీ ఆత్మని ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదయ్యా. ఎవరైతే యేసు రక్తంలో కలగబడుతున్నారో వారందరూ నీ బిడ్డలుగా, నీతిమంతులుగా మార్చబడే అవకాశం ధన్యత. Lord, here we are, Lord, asking you, show us mercy, show us your grace, show us your compassion. నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. నేను చేసిన తప్పుల్ని క్షమించు. మా పేర్లు ఎప్పటికీ జీవగ్రంథంలో నుంచి కొట్టివేయబడకూడదు ప్రభా. ఎప్పటికీ మా పేర్లు జీవగ్రంథంలో పోకూడదు. మేము ఇంత భక్తి, ఇంత నీ కొరకు జీవిస్తున్నామని, ఇంత నేను సేవిస్తున్నామని చెప్పి చివరికి జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే వ్యర్థమే కదా ప్రభా. రాయబడిన పేరు కొట్టివేయబడతాము, ఇంకా ఎంత అవమానం ప్రభా. ఆనాడు అలాంటి వార్తలు అంటావు కదయ్యా. వారు అంటారు, అయ్యా నీ నామములో మేము దయ్యాలని పారదోలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా అంటే నువ్వు అనే ఒకే మాట, మీరు ఎవరో నాకు తెలియదు అంటావయ్యా. అవునయ్యా, ఎవరి పేర్లు అయితే రాయబడి ఉండవో, ఎవరి పేర్లు అయితే కొట్టివేయబడతాయో వారు నువ్వు ఎరగననే చెప్తావయ్యా. అటువంటి స్థితి, అటువంటి గతి మాకు రానివద్దయ్యా. Lord, here we are asking you humbly. మా అందరి పేర్లు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో ఉండాలయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, ప్రతి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదే, ఈ లోకంలో జీవించినంత కాలం మా దీపం వెలుగుతూ ఉండాలి. కొండ పైన పట్టణం వలె మేము ఉండాలయ్యా. విత్ లైట్ ల్యాంప్ బర్నింగ్, షైనింగ్ బ్రైట్. శక్తితో కూడిన భక్తి మాకు దయచి, నమ్మకంగా నిన్ను సేవించే జీవితంలో మాకు దయచి. మా ముందున్న ప్రతి ఒక్కరిని బలపరచు, మా ముందున్న ప్రతి ఒక్కరిని దీవించు. ముందున్న నెలల్లో నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించయ్యా. నీ కార్యములు జరిగించు ప్రభా. నీ సహాయము, నీ సన్నిధిని దయచే ప్రభా. నీ తోడును మాకు అనుగ్రహించయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.